ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాలు తీర్చడానికి జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టబోతున్న జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారా? నిజంగానే ప్రజలు అంత కష్టాల్లో ఉన్నారంటారా? ఆ కష్టాలు తీర్చడానికే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? లేదంటే పారిపోతున్న నాయకుల్ని, జారిపోతున్న కార్యకర్తల్ని కాపాడుకోవడానికి వస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? జనంలోకి జగన్ అనే మాట తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త రాజకీయ నాటకానికి తెరదీశాడు. ఇదే జనంలోకి జగన్ అనేటువంటి వ్యక్తి పోయిన 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాడు, సీఎంగా ఉన్నాడు. ఇతను ప్రజల మధ్యలోకి వస్తే ఇతను బ్యారికేడ్లు కానీ, పైన ఆకాశంలోకి వెళ్తుంటే కింద చెట్లు కానీ కొట్టేయడం అనేది మనం ఎన్నో చూసాం. ఇదే జనంలోకి జగన్ అనేది గత 5 సంవత్సరాల్లో కనుక చేసి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని అడుక్కునే దుస్థితి మాత్రం జగన్కు వచ్చేది కాదు. ఇదే చిత్తశుద్ధి కనుక జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కనుక ఉండుంటే ఇసుకని బంగారం చేశాడు. మధ్యతరగతి వారికి, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇసుక అనేది అందకుండా చేశాడు. నాణ్యమైన మద్యం లేదు. ఎంతోమంది ఇతని కల్తీ డిస్టిలరీల నుంచి వచ్చిన కల్తీ మద్యం దాగి క్యాన్సర్ బారిన పడి కానీ ఇతర రోగాలతో ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చనిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎందుకంటే సాక్షాత్తు పక్కనున్న తమిళనాడు గవర్నమెంట్ ఆంధ్ర నుంచి వచ్చిన మందుని నిషేధించింది అని అంటే ఈ మందులో కెమికల్స్ ఉన్నాయి, క్యాన్సర్ కారకాలు ఉన్నాయి, వీటిని తాగొద్దని చెప్పి పక్కన రాష్ట్రమైన తమిళనాడు గవర్నమెంట్ ఆంధ్ర నుంచి వెళ్ళే మందుని, ఆంధ్ర డిస్టిలరీలో మందుని నిషేధించింది అని అంటే ఇతనికి జనం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి జనంలోకి జగన్ ఎందుకు వస్తున్నాడంటే ఈ 5 సంవత్సరాల్లో ఇతను దోచుకున్న ఏ అయితే ఆస్తులు ఉన్నాయో, ఇతను పెంచుకున్న ఇతని అనునీయులు, ఇతని చెంచాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చల్లాచెదురు అవ్వకుండా వీళ్ళందరినీ కాపాడుకోవడం కోసం, మీ అందరికీ నేను ఉన్నాననే ఒక ఇది కోసం ఈ జనాలకు భరోసా కాదండి ఇది. అతని భూదందాలకు కానీ, అతను చేసిన డ్రగ్స్ స్కామ్లకు కానీ, అతను చేసిన రౌడీజాలకు కానీ, భూ కబ్జాలకు కానీ వీటన్నిటిని కాపాడుకోవడం కోసం. ఎందుకంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. అదందరూ కూడా జనం నమ్మారు. జనం కష్టాలు తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చాడని. కానీ 2019లో అతను అధికారంలోకి వచ్చినాక తెలిసింది జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎక్కడెక్కడైతే ఖాళీ భూములు ఉన్నాయో అవన్నీ చూసుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి అతని ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని కబ్జా చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఇచ్చేసుకొని అతను ఎంత భూదందాలకి తెరలేపాడనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఎకరం 37,000కు దొరకదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎకరం 37,000 రూపాయల చొప్పున దగ్గరగా 500 ఎకరాలు కాకినాడ పోర్టు ద్వారాగా ఎత్తేసిన పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం చూసింది. దీన్ని కూడా బయటపెట్టింది ఇదే కాదు, ఇది మొదలే. ముందు ఉంది ముసళ్ళ పండగ. ఇట్లాంటి ఎన్నో అరాచకాలు, ఎన్నో అవినీతి చేశాడు. ఈ అవినీతి అన్ని బయటకు రాకుండా ఉండటం కోసం జనంలోకి వస్తే అతను ఏదో లబ్ధి పొందుతాడనే ఆలోచనతో జనం నా వెంట ఉంటారు, నన్ను ఇచ్చేయనివ్వట్లేదు, మీ కష్టాలు తెలియనివ్వట్లేదు అని చెప్పి మీడియా ముందు మాట్లాడేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అతనికి లేని ప్రతిపక్ష హోదాని, లేని పెద్దరికాన్ని, లేని గౌరవాన్ని తెచ్చుకోవడం కోసం తాపత్రయపడతా ఉన్నాడు తప్పించి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి చిత్తశుద్ధి ప్రజల మీద లేదు, ఆంధ్ర రాష్ట్రం మీద అంతకన్నా లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి నేను జనాల్లోకి వస్తాను అని ప్రకటించగానే ఎంపీలు రాజీనామా, మాజీ మంత్రులు రాజీనామా, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా. ఎలా చూడాలంటారు? జగన్ వస్తే తట్టుకోలేం రా బాబు, ఈ టార్చర్ తట్టుకోలేమని చెప్పి పారిపోతున్నారు అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక వైసీపీ నాయకులు చెప్తున్నట్టే అమ్ముడు పోతున్నారు అనుకోవచ్చు అంటారా ఈ రాజీనామా చేస్తున్న వాళ్ళు? నాయకులు ఎవరికి అమ్ముడుబాటు లేదంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే వీళ్ళు ఆ పార్టీలో ఉంటే అతనితో పాటు నడవాలి. అతనితో పాటు నడిస్తే చెప్పులతో సన్మానం జరిగిద్దో, చీపురు కట్టలతో సన్మానం జరిగిద్దో, చాటలతోనే సన్మానం జరిగిద్దో, ప్రజానికం ఎటువంటి రియాక్షన్ చేస్తుందో తెలియక, ఎందుకంటే వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి, ఓడిపోయి ఉన్న నాయకులు కానీ ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులకు కానీ తెలుసు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డితో జర్నీ చేస్తే మాకు కూడా జనం నుంచి దెబ్బలు తప్పవు అని చెప్పేసి భయంతో అతని నమ్ముకున్న అనునీయులే, అతని పార్టీలో ఉన్న నాయకులే అతని నుంచి దూరంగా జరిగే పరిస్థితి, ఆ పార్టీ నుంచి జారిపోయే పరిస్థితి. ఇంకొకటి, ఆ పార్టీ నాయకులను కొనాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళంత అవినీతి పరులో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. కాబట్టి వాళ్ళని ఎవరు కోరితో తలగొక్కోరండి. కొనుక్కొని తెచ్చుకొని వాళ్ళని మన పార్టీలోకి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అవినీతి పరులు కాబట్టి జనం వాళ్ళని ఓటు అనే ఒక చెప్పు దెబ్బతో కొట్టారు. జనం వాళ్ళని దూరంగా పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా మేల్కొన్నారు, వాళ్ళు రియాలిటీలోకి వచ్చారు. కాకపోతే మందులు డోసేజ్ తగ్గినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన పక్కన ఉన్నటువంటి మీ చెంచాలు ఎవరైతే ఉన్నారో ఆయనకి కరెక్ట్గా మందులు ఇచ్చేసి ఆయన జనంలోకి వచ్చి చెప్పు దెబ్బలు, చాట దెబ్బలు తినకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే.
2027 చివరి కానీ 2028 మొదట అర్ధ భాగంలో కానీ జమిలీ ఎన్నికలు వస్తాయి. ఈ ప్రభుత్వం మీద 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ గెలిచేది నేనే, మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అని చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నాడు. అలాగే నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి ఎవరైతే గనక పార్టీలో ఏటూగా, అలాగే అతని కేసుల్లో ఏటూగా ఉన్న ఈ వ్యక్తి కూడా 27లోనే జమిలీ ఎన్నికలను క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? జమిలీ ఎన్నికల మీద ఆయన ఒక సీనియర్ రాజ్యసభ సభ్యుడిగా, ఒక చదువుకున్న చార్టెడ్ అకౌంటెంట్గా మరి ఆయన అనాలిసిస్ ఆయనకు ఉండొచ్చేమో కానండి. అయ్యా విజయసాయి రెడ్డి గారు తమను మర్చిపోయినట్టున్నారు. రాజ్యాంగ పరిధిలో ఉన్న విషయం ఇది. ఎందుకంటే ఒకవేళ ఈ రోజున జమిలీ ఎన్నికల మీద పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు కనుక బిల్లు ప్రవేశపెట్టబడితే అది రాష్ట్రపతి గారి దగ్గరికి గెజిట్కి వెళ్ళాలి. గెజిట్కి వెళ్ళి ఆయన ఏ రోజు అయితే సంతకం చేస్తాడో ఆ రోజు నుంచి 5 సంవత్సరాలు అనేది అప్లికేషన్ ఇది ఉంటుంది, అప్లై అవ్వడానికి అప్లికేబుల్గా ఉంటుంది. అయితే ఒకవేళ ఈ రోజే అనుకున్న రాష్ట్రపతి గారి దగ్గరికి ఆ గెజెట్ వెళ్ళి గెజెట్ సిగ్నేచర్ కనుక అయితే ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే ఈ రోజు 2024 ఎండింగ్లో ఉన్నాం మనము. 2029కి అవకాశం ఉంటుంది కానీ 2027కి లేదు. కాకపోతే వీళ్ళు కంటన్న కళలు ఏంటంటే కనీసం జమిలీ ఎన్నికల ద్వారా అయినా ఎంపీ సీట్లు పెంచుకొని కనీసం అప్పుడన్నా ప్రతిపక్ష హోదా తెచ్చుకుందామనే ఆలోచనలో ఉంటే ఆ ఆశల మీద కూడా నీళ్లు పడి, కాబట్టి జమిలీ ఎన్నికలు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2029లోనే జరుగుతాయి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా, మొన్న ఈ మధ్య విజయసాయి రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఒక నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏదైతే గనక మమతా బెనర్జీ గారు ఇండియా కూటమికి సారథ్యం వహిస్తే మేము అటు వెళ్ళటానికి ఆలోచిస్తామంటూ ఆయన ఇచ్చిన సంకేతాలు మొన్నొకసారి అయితే కనుక నిన్నిచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా చూస్తే కనుక పొత్తుల కోసం అదంతా జగన్మోహన్ రెడ్డి ఇష్టం అంటూ, మరి జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్ అని చెప్పి ఒక పక్కన వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు తొడలు జరిచే పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ పొత్తుల కోసం వెంపర్లాడే పరిస్థితికి ఎందుకు వచ్చాడనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? అతనిలో రాజకీయ అభద్రతా భావం అనేది మేల్కొనింది. జగన్మోహన్ రెడ్డికి జనాలు ఊహించినటువంటి కంగు తినిపించేటువంటి దెబ్బ పడింది. దెబ్బ పడటంతో మేము ఇండియా కూటమికి మమతా బెనర్జీ ఇది చేస్తాంటే ఏడవలేక మధ్యలో ఓడి అన్నట్టుగా అతను చెప్పే మాటలు కానీ ఇది కానీ మనం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అసలు ఇండియా కూటమి నుంచే మేము వైదొలుగుతాం ముర్రు అని మమతా బెనర్జీ అంటే మమతా బెనర్జీ ఇండియా కూటమికి సారథ్యం ఇచ్చేది ఏంటంటే మమతా బెనర్జీ ఇదే ఉంది, అదేదో మీరే ఆ బాధ్యత కూడా మీరే తీసుకోండి. శుభ్రంగా ఎటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పార్టీని సంకనాకించుకున్నారు, శుభ్రంగా ఇండియా కూటమిని కూడా భారతదేశంలో సంకనాకించండి. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఆయన సోదరి, ఆయనకు తోబుట్టు అయిన శ్రీమతి వైఎస్ షర్మిల గారు ఉన్నారు. ఆవిడని రాజకీయంగా ఎదుర్కొనలేక ఇటువంటి పిచ్చి ప్రలాపనలు వేరి వీళ్ళంతా మానసిక ఆనందం పొందడం కోసమే కానీ ఇండియా కూటమికి కూడా తెలుసు దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తినెవడు పెట్టుకోడు. కాబట్టి వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళు చేసిన అవినీతిలో స్కాములు అన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఎటు రానివ్వకపోయినా వీళ్ళు ఏదో ఒక అభూత కల్పన చేయాలని మేము కూడా జనాల్లో ఉన్నామని వీళ్ళు ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఈ ఐడెంటిటీ క్రైసిస్లో ఉండి దాని నుంచి బయటపడడం కోసం ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రోడ్డును పోయేటప్పుడు పిచ్చి కుక్కలు అరిచే అరుపుల్లో ఎవడు జనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.